నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ఆరాధన' అనే నవలలోని 12వ భాగాన్ని విందామా? అన్నపూర్ణ వస్తుందని ఎవరికీ తెలియదు కాబట్టి స్టేషన్‌కి ఎవరూ రాలేదు. రైల్వే స్టేషన్ ఇంటికి చాలా దగ్గరవడం వల్ల అన్నపూర్ణ ఇల్లు చేరుకోవడానికి అంత కష్టమేమీ అవ్వలేదు. అన్నపూర్ణ గుమ్మంలో అడుగుపెట్టేసరికి ఇంట్లోంచి డాక్టర్, అనంతు బయటకొస్తున్నారు. హఠాత్తుగా వాకిట్లో ఎదురైన అన్నపూర్ణను చూసి అతను క్షణం సేపు నోట మాట రాకుండా అలాగే నిలబడిపోయాడు. మరునిమిషంలో రెండంగల్లో వచ్చి, "ఎప్పుడు బయలుదేరావు? ఎలా వచ్చావు? వెంట ఎవరొచ్చారు?" అని గబగబా అడిగాడు. అన్నపూర్ణ అతని ప్రశ్నలకి సమాధానం చెప్పలేని అశక్తురాలిలా చూసి తలదించుకుని మెల్లగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి అడుగుపెట్టిన అన్నపూర్ణ ముందుకు అడుగు వేయలేని దానిలా అక్కడే నిలబడిపోయింది. "ఇది ఇల్లేనా? తను వదిలిపెట్టి వెళ్ళిన స్థలమేనా?" ఇంట్లో ఏ మూల చూసినా చెత్తా చెదారం ఉన్నాయి. ఎక్కడ చూసినా విడిచిన మాసిన బట్టలే. వస్తువులు తమ తమ నెలవులు తప్పి దారి తప్పిన చిన్నపిల్లల్లా బిక్కమొహం వేసుకుని చూస్తున్నట్లుగా ఉన్నాయి. అనంత టేబుల్ నిండా సూది పెట్టే సందు లేకుండా మందు సీసాలు, మంచినీళ్ళ గ్లాసులు, ఎప్పుడో తాగి పెట్టగా ఎండిపోయిన కాఫీ కప్పులు ఉన్నాయి. బాబు నీరసంగా పుల్లల్లా ఉన్న కాళ్ళు చేతులతో మంచానికి అంటుకుపోయి ఉన్నాడు. లక్ష్మి జ్వరతీవ్రతతో స్పృహ లేకుండా పడింది. అనంత్ పక్క మీద దుప్పట్లేదు. దిళ్ళు పడకుర్చీలో వేసున్నాయి. వంటిల్లైతే చూస్తేనే భయం వేసినట్టుగా ఉంది. పని పని పని, ఎక్కడ చూసినా పని. చిక్కుపడిపోయిన దారంలా ఉన్న ఈ పని ముందు ఏ కొస నుంచి మొదలు పెట్టాలో అర్థం కాని దానిలా నిలబడిపోయింది. వెనక నుంచి వస్తూ అన్నాడు అనంత్, "చూసావా ఇల్లు? ఇక్కడ నేను ఇంత అవస్థ పడుతుంటే నువ్వేమో మీ బాబాయ్ సంసారాన్ని చక్కదిద్దుతూ కూర్చున్నావు. నేను టెలిగ్రామ్ ఇస్తే వెంటనే ఎందుకు బయలుదేరి రాలేదు?" నిలదీస్తున్నట్లుగా అడిగాడు. అన్నపూర్ణ మెల్లగా అతని వైపు తిరిగి అతనికి ముఖాముఖి నిలబడింది. అనంత ముఖం అలసటకి ప్రతిరూపంలా ఉంది. అతని షర్టుకు గుండీలు లేవు. ప్యాంటు నిండా మందు మరకలున్నాయి. కళ్ళు నిద్రలేమిని సూచిస్తూ భారంగా ఉన్నాయి. "చెప్పు, వెంటనే ఎందుకు రాలేదు? మాట్లాడమే?" ఎన్నడూ లేంది అన్నపూర్ణ తనని నిశితంగా నిస్సంకోచంగా పరీక్ష చేయడం చూసి ఎలాగో అవుతూ అన్నాడు. "మాట్లాడమే? తనకి మాటలు రావని తెలిసి కూడా అలా 10 సార్లు నిలదీస్తారెందుకు? తనకి మాటలే వచ్చుంటే జీవితమే వేరుగా ఉండేది." అన్నపూర్ణ కోపంతో ముఖం తిప్పేసుకుంది. "నేనిప్పుడే అలా బయటికి వెళ్ళొస్తా. డాక్టర్ గారు మందు వ్రాసిచ్చారు. ఊళ్ళో అందరికీ ఈ విషజ్వరాలు చుట్టుకోవడంతో ఆ మందుకి డిమాండ్ పెరిగింది. ఎక్కడ పెడితే అక్కడ దొరకడం లేదు. అలా పెద్ద బజార్లోకి వెళ్ళొస్తాను" అని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ ముందు గది సర్దుతుండగా లక్ష్మి హీనస్వరంతో "నాన్నా, నాన్నా" అని పిలిచినట్టయింది. చేస్తున్న పని వదిలి అన్నపూర్ణ అక్కడికి వచ్చే లోపలే లక్ష్మి పక్క మీద వాంతి చేసుకుంది. అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి లక్ష్మిని పదవి పట్టుకుని గుండెలు వెన్ను రాయసాగింది. స్పృహ ఉండి లేని స్థితిలో లక్ష్మి అన్నపూర్ణని కౌగలించుకుని "అమ్మా, అమ్మా" అని ఏడుస్తోంది. అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "అమ్మా, అమ్మా" గుండెల్లో ఆ పిలుపు కోటి కంఠాలతో ప్రతిధ్వనించసాగింది. లక్ష్మి పక్క మారవడానికి దుప్పట్లేదు. అన్నీ మాసి లొంగచుట్టి మూలపడేసున్నాయి. అన్నపూర్ణ తన పెట్టి తెరిచి తెల్లటి ఇస్త్రీ చీరలు తీసి లక్ష్మి పక్క మీద, బాబు పక్క మీద పరిచింది. లక్ష్మి అరుపుకి మూలుగుకి కళ్ళు తెరిచిన బాబు తనని ఎత్తుకున్నదెవరో చూసి "పిన్ని" అన్నాడు. వాడి కళ్ళు కూడా క్షణంసేపు అంత క్రితం అనంత కళ్ళలాగానే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వాడిని హృదయానికి హత్తుకుంది. బంతిలాగుండే పిల్లాడు ఎంత డేలా అయిపోయాడు. మళ్ళీ వాడి ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటే తప్ప సరిగ్గా కోలుకుని మంచి స్థితికి రాడు. ఆ మాయదారి జ్వరాలు వీళ్ళకి ఎక్కడి నుంచి ప్రాప్తించాయి? అయినా అసలు అత్తగారి ఈ ఇంటిని వదిలి తీర్థయాత్రలకు వెళ్ళడం ఏమిటి? ఒకవేళ వెళ్ళినా ఇంట్లో తగిన మనిషిని చూసి పెట్టి వెళ్ళొద్దు. సరోజ ఇవన్నీ చూసుకుంటుందిలే అని దిలాసా పోయిందా? చంక దిగటానికి ఏమాత్రం ఇష్టపడని బాబుని ఎలాగో కళ్ళతో సంగనలతో ఒప్పించి పడుకోబెట్టి మళ్ళీ ఇల్లు సర్దడం ప్రారంభించింది అన్నపూర్ణ. అరగంటలో వస్తానన్న అనంత గంటన్నరకు కానీ తిరిగి రాలేకపోయాడు. వస్తూనే అన్నపూర్ణని వేడి నీళ్లు తెమ్మని లక్ష్మి చేత బలవంతంగా మందు మాత్ర మింగించాడు. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అలసట చెందిన అతనికి ఏదో హాయి లాంటిది కలగటం ప్రారంభించింది. అన్నపూర్ణ చేతిలో ఏదైనా మంత్రదండం ఉందేమో. తను వెళ్ళినప్పటి ఇంటికి ఈ ఇంటికి సంబంధమే లేదు. సామాన్లన్నీ ఎక్కడ ఉండవలసిన అక్కడున్నాయి. విడిచిన బట్టలు మాయమైనాయి. ఖాళీ మందు సీసాలు కనిపించడం లేదు. పక్కలు మల్లె పువ్వులా తెల్లగా ఉన్నాయి. కింద నేలంతా శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఉంది. నిజంగా ఇల్లు సర్దడంలో ఆడదానికి ఎంత నేర్పు, ఎంత సహనం! ఆ చాకచక్యం మగవాడికి చస్తే రాదు.
లక్ష్మి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న అనంత్కి అన్నపూర్ణ కాఫీ తెచ్చిచ్చింది. వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఆ కాఫీ తాగేసరికి అతనికి నిజంగా పోతున్న ప్రాణం నిలబడినట్టే అయింది. కప్పు తిరిగిచ్చేస్తూ, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంత మంచి కాఫీ నేను మళ్ళీ ఇంతవరకు తాగలేదంటే నమ్ముతావా నువ్వు అన్నాడు. ఆ సమయంలో అతని వైపు చూసిన అన్నపూర్ణకి ఆ కళ్ళల్లో ఆ ప్రశంసలో నిజాయితీ ఉన్నట్టే కనిపించింది. బాబుకి ఆ రోజు పత్యం తినిపించారు. భోజనం చేసేటప్పుడు అనంత్ తనంతట తానే చెప్పాడు, పని కుర్రాడికి కూడా ఇదే జ్వరం అట. ఊళ్ళో చాలామంది ఈ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్లకి తీరిక లేదు, హాస్పిటల్లో ఖాళీ లేదు, ఎక్కడ చూసినా ఇదే, దీన్ని గురించిన కబుర్లే. మహమ్మారి లాంటి ఈ రోగం వెంటనే మనిషి ప్రాణం తీయదు. నెమ్మదిగా నిదానంగా రోగిని బంధువుల్ని ఎంత చిత్రహింస పెట్టాలో అంతా పెడుతుంది. బాబు దక్కడనే అనుకున్నారట, కానీ భగవంతుని దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. మాట్లాడటానికి కరువు వాచిపోయిన మనిషిలా మాట్లాడుతున్న అనంత్కి అన్నీ శ్రద్ధగా వడ్డిస్తూ అన్నీ వింది అన్నపూర్ణ. సాయంత్రం అయ్యేసరికి లక్ష్మి దేహంలో తాపం అధికమైంది. సంధి లక్షణాలు ఎక్కువైనాయి. తర్వాత అది కూడా తగ్గి రాత్రి 9 గంటలు అయ్యేసరికి ఒళ్ళంతా చల్లబట్టం ప్రారంభించింది. అనంత్ ఆదుర్దాతో డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆయన వచ్చి లక్ష్మిని పరీక్ష చేసి 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. ఆయన నాడి పరీక్ష చేస్తుండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంకెవరో చావు బ్రతుకుల్లో ఉన్నారట. అర్జెంటుగా రమ్మనమని గొడవ చేస్తున్నారట. డాక్టర్ లేచి బ్యాగ్ సర్దుకుంటూ చెప్పేశాడు, ఇవి ఆఖరి ఇంజెక్షన్లు, వాటితో వేడి వస్తే వచ్చినట్లు, లేకపోతే లేదు. 1.5 గంట వరకు మీరు చూడొచ్చు. వేడి చేస్తే నాకు ఫోన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా నా మందులు పనిచేయనట్టే. ఆయన్ని సాగనంపడానికి వాకిటి వరకు అనంత్తో పాటు అన్నపూర్ణ కూడా వచ్చింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అనంత్ వెంటనే ఇంట్లోకి రాలేదు. అన్నపూర్ణ అతని నీడలా అక్కడే నిలబడింది. 4-5 నిమిషాల తర్వాత మెల్లగా ఇంటివైపు తిరిగాడు అనంత్. దృష్టి అన్నపూర్ణ మీద నిశ్చలంగా నిలిచింది. దుఃఖం గూడు కట్టుకున్న కంఠంతో అన్నాడు, చూసావా పూర్ణ, అన్యాయంగా అక్రమంగా అమాయకులని నిస్సహాయులని బాధ పెడితే భగవంతుడు ఎలా శిక్షిస్తాడో. ఆ రోజు నా స్వార్థం చూసుకుని నువ్వేమనుకుంటావో అనే ఆలోచనే లేకుండా నీ గర్భంలో పెరిగిన శిశువుని హత్య చేయడానికి సిద్ధమైనాను. నాకెదురు చెప్పలేని నీ మోగవేదన శాపంగా మారి ఇప్పుడు నన్ను శిక్షిస్తోంది. బాబుకి బాగా సీరియస్ అయినప్పుడే అనుకున్నాను. నా కళ్ళెదుట మాటి మాటికి నువ్వే నిలిచావు. కానీ ఆ గండం గడిచింది. బాబుకి ఏ ప్రమాదం జరగలేదు. దేవుడు నన్ను క్షమించాడేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, లక్ష్మి నాకెంత ప్రాణమో ఆ భగవంతుడికి కూడా తెలుసు. లక్ష్మికి ఏమైనా అయితే నాకు విధించిన శిక్ష పరిపూర్ణం చెందుతుంది. వెరిదానిలా చూస్తున్న అన్నపూర్ణ చటుక్కున చేయి చాచి అతని నోటి నుండి మరో మాట రాకుండా గట్టిగా మూసేసింది. అతని ముఖంలో ఆవేదన, ఆ మాటలు చెబుతుంటే అతని కంఠంలో వణుకు చూడగానే అన్నపూర్ణ గుండెలు ఎలాగో అవుతున్నాయి. అతన్ని దగ్గరికి లాక్కుని, భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నాకు అప్పుడప్పుడు మీ మీద కోపం వచ్చిన మాట నిజమే, కానీ పిల్లల మీద ద్వేషం ఎప్పుడూ లేదు. నేను కలలో కూడా వాళ్ళని గురించి చెడుగా అనుకోలేదు. నన్ను నమ్మండి మీరు అని ఏవేవో చెప్పాలనిపించింది. అలా చెబితే అతనికి కాస్త ఊరట కలుగుతుందని తెలుసు. కానీ అలా చెప్పగలిగే శక్తి తనకేది? గోడనున్న గడియారం టిక్ టిక్ మంటూ కాలాన్ని సగర్వంగా కొలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో లక్ష్మి మంచం మీద తలవైపు అన్నపూర్ణ, కాళ్ళవైపున అనంత్ కూర్చుని మృత్యుదేవత కనికరం కోసం ఎదురు చూస్తున్నారు. అనంత్ అరచేతుల్లో నుదురానించుకుని చాలాసేపటి నుంచి చలనం లేకుండా అలాగే కూర్చునున్నాడు. అతని ఆంతర్యంలో ఎంతో సంక్షోభంగా ఉంది. లక్ష్మి పుట్టినప్పటి విషయాలు, రాధ స్మృతులు ఎన్నెన్నో జ్ఞాపకం వస్తున్నాయి. అన్నపూర్ణ మాటి మాటికి చెయ్యి వేసి లక్ష్మి నుదురు, కంఠం, బొడ్డు దగ్గర వేడి కోసం చూస్తోంది. చాలాసేపటి తర్వాత అన్నపూర్ణ హఠాత్తుగా వంగి అనంత్ భుజం మీద గట్టిగా తట్టింది. అనంత్ తలెత్తి చూశాడు. అన్నపూర్ణ చేయి పట్టుకుని లక్ష్మి బొడ్డు దగ్గర చూపించింది. అనంత్ క్షణంసేపు అలా చూశాడు. నిజమే, వెచ్చదనం కనిపిస్తోంది. నున్నని లక్ష్మి అరచేతిని వత్తి చూశాడు. కొద్ది కొద్దిగా వెచ్చదనం తగులుతోంది. అయినా నమ్మలేనట్లు, నాకు తెలియడం లేదు, నువ్వు చూడు అన్నాడు. అన్నపూర్ణ చూసింది. వెంటనే ఫోన్ వైపు చూసి డాక్టర్కి ఫోన్ చేయమని సూచించింది. అనంత్ వెళ్ళాడు. మరో అరగంటలో మళ్ళీ డాక్టర్ గారు వచ్చారు. లక్ష్మిని పరీక్ష చేసి మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇచ్చాడు. లక్ష్మి మగతగానే ఉంది. అయినా పర్వాలేదు, ఇక భయం లేదని, తాను పొద్దుటే మళ్ళీ వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు. లైట్లు తీసి వీధి తలుపు వేసి వచ్చింది అన్నపూర్ణ. ముందు గదిలో లైట్ తీయబోతున్నదల్లా అలాగే ఆగిపోయింది. గదిలో పొడుగ్గా ఉన్న సోఫాలో అనంత్ తలని కణతల దగ్గర వేళ్లతో పట్టుకుని ఉన్నాడు.
అన్నపూర్ణను చూడగానే లైట్ తీసివేయి అన్నాడు. అన్నపూర్ణ లైట్ తీసేసింది. అతనికి అలసటగా ఉందేమో, నిద్ర వస్తుందేమో. అన్నపూర్ణ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. పూర్ణ వెనక నుంచి పిలిచాడు. ఆగిపోయింది. ఇలారా, కొంచెంసేపు నా దగ్గర కూర్చో, ఒక్క 5 నిమిషాలు చాలు. అతని కంఠంలో ద్యోతకమవుతున్న పసితనం, అలసట అన్నపూర్ణ మారు మాట్లాడకుండా అతని దగ్గరకు వెళ్ళి నిలబడేలా చేశాయి. గదిలో లైట్ తీసేసినా వీధి లైట్ కాంతి తెరిచిన కిటికీ గుండా వచ్చి కొద్దిగా పడుతోంది. అన్నపూర్ణ దగ్గరగా రాగానే చెయ్యి పట్టుకుంటూ అన్నాడు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం లేనట్టు పనిచేయడం చూస్తూనే ఉన్నాను. నా స్వార్థానికి మన్నిస్తావా? తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ దగ్గరగా వచ్చింది. అనంత్ జరిగి అన్నపూర్ణ కూర్చునేందుకు జాగా కల్పించాడు. కూర్చున్న అన్నపూర్ణ అతని తల మీద చేయి వేసింది. అనంత్ హఠాత్తుగా తలెత్తి అన్నపూర్ణ ఒళ్ళో పెట్టుకున్నాడు. కొద్దిసేపు అన్నపూర్ణ మాట్లాడలేదు. అతనేం చెప్పలేదు. కానీ అతని నుంచి ఆమెకి, ఆమె నుంచి అతనికి ఆ స్పర్శ రూపంలో ఏదో శక్తి, ధైర్యం లభించినట్లయింది. ఇద్దరికీ ఒకే రకమైన భావం కలిగింది. మనిషి జీవితానికి ఒక తోడు చాలా అవసరం అన్న నగ్న సత్యం ఆ సమయంలో ఇద్దరికీ అనుభవం అయింది. అన్నపూర్ణ మెల్లగా, సున్నితంగా అతని నుదురు ఒత్తసాగింది. అనంత్ నిట్టూర్పు విడుస్తూ, నువ్వు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఇలా తలనొప్పి వచ్చిందో, వచ్చినప్పుడల్లా చల్లటి నీ చేతి స్పర్శ కోసం నేనెంత విలవిల్లాడానో నీకు తెలుసా? తెలిసుండదు, కనీసం ఊహించి కూడా ఉండవు అన్నాడు. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. అతనికి తను గుర్తుకు వచ్చిందన్న విషయం మాత్రం అలసిన ఆమె హృదయానికి పన్నీటి జల్లు కురిపించినట్టయింది. పూర్ణ, అమ్మ ఈ మధ్య ఏం చేసిందో తెలుసా? నా మీద వల్లమాలిన అభిమానమో లేక వార్ధక్యం వల్ల వచ్చిన చాదస్తమో తెలియదు కానీ నాకు మళ్ళీ పెళ్లి చేస్తానంటూ కూర్చుంది. అన్నపూర్ణ గుండె ఆగినట్టయింది. అనంత స్వరం భారంగా, విసుగ్గా వినిపించింది. అమ్మతో ఘర్షణ పడి చాలా రోజులైంది. ఇన్నాళ్ళకి ఈ విషయంలో మా ఇద్దరికీ అభిప్రాయ భేదం వచ్చింది. నేను నా ఇష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాను. నువ్వు మోగదాని వంద అమ్మ. నాకెప్పుడూ అలా అనిపించలేదు. నా అభిప్రాయాలు ఆ అమ్మాయి కళ్ళతో చదవగలిగినట్టే నేను తన ముఖం చూసి అన్నీ గ్రహించగలను అన్నాను. ఆ అమ్మాయితో నువ్వేం సుఖపడుతున్నావు అంది. సుఖానికి అసలు నిర్వచనం ఏమిటో చెప్పమని ఎదురు ప్రశ్న వేశాను. అన్నపూర్ణ అతను తలపట్టడం మర్చిపోయిందానిలా అలాగే కూర్చుని వింటోంది. అనంత్ చెప్పడం ప్రారంభించాడు. నాకు కావాల్సింది నా వయసుని, కోరికల్ని రెచ్చగొట్టే వ్యక్తి కాదని, నా సంసారాన్ని, నా ఇంటిని సుఖశాంతులతో తీర్చిదిద్దగల సహనం, నేర్పు ఉన్న ఇల్లాలని. ఆ వ్యక్తి అన్నపూర్ణే అని అమ్మతో వాదించి ఒప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు. అనవసరంగా నన్ను అడగకుండా, నా ఇష్టం ఏమిటో తెలుసుకోకుండా ఆ పాండురంగారావుకు ఆశలు కల్పించి మాటిచ్చిందట. ముహూర్తం పెట్టించేస్తున్నానంది. ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్ళి కుదరదన్నాను. అప్పుడు ఏం చేసిందో తెలుసా? నువ్వు అనుమతి వ్రాసిచ్చిన కాగితం తీసి చూపించింది. నిర్విణ్ణుణ్ణయ్యాను నేను. చెప్పు పూర్ణ, ఈ సంతకం నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే పెట్టావా? నీ అంతటి నువ్వు నన్ను మరో వ్యక్తికి అప్పగించగలననే అనుకున్నావా? అంత విరక్తి నీకెందుకు కలిగింది? చెప్పు, నిజం చెప్పు. నేను నిన్ను బాధ పెట్టాననేనా? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. బొమ్మల అలాగే కూర్చుంది. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పేసరికి అమ్మకు నా మీద బాగా కోపం వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పి ముఖం చూపించడం ఎలాగా అని తీర్థయాత్రలు పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది. పాండురంగారావు కూడా నా మీద ఆగ్రహం కలిగింది. నేనేదో అతన్ని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశానని అనుకున్నాడు. నా భాగస్వామిగా ఉండేవాడల్లా విడిపోయాడు. ఆ పని భారం అంతా నా మీద పట్టడం వల్లనే నేను అక్కడికి రాలేకపోయాను. బయట పనితో చిరాకు, అమ్మ లేకపోవటం, ఇంట్లో పిల్లలకు సుస్థి, నాకు పిచ్చెక్కినట్టయింది. ఈరోజు పరిస్థితులు నువ్వు కళ్ళారా చూసావు. నువ్వు రావడం వల్ల నాకెంత మేలు జరిగిందో నీకు తెలియదు. నువ్వు వస్తావని నేను అనుకోలేదు. కొద్దిసేపు ఆగిన అనంత్ అన్నపూర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని దాంతో ఆడుకుంటూ అన్నాడు, పూర్ణ, హృదయం విప్పి చెప్పనా నీకు? పెళ్లి కాకముందు, రాధ ఇంకా అప్పటికి నా జీవితంలో ప్రవేశించక ముందు భార్య అంటే నాకెన్నో ఊహలు, ఉద్దేశాలు ఉండేవి. నా జీవితాన్ని పంచుకోవడానికి వచ్చే వ్యక్తి ఈ ఇంటికి తగిన ఇల్లాలుగా, నా పిల్లల తల్లిగా, నాకు తోడుగా, నీడగా, నా బ్రతుకులో, నా ఆలోచనల్లో అంతర్వాహినిలా కలిసిపోయి నాకు అండగా ఉండాలని ఏవేవో అనుకునేవాడిని. రాధను పెళ్ళాడాను. కానీ ఆ రూపం రాధలో నాకు అందలేదు. ఇంత క్రితం నువ్వు లక్ష్మిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంటే టేబుల్ దగ్గర ఉన్న నేను నిన్ను తదేకంగా చూస్తూ అలాగే నిలబడిపోయాను. గుర్తుందా? నాకెందుకో నా ఆలోచన ప్రతిరూపంలా నీలో కనిపించినట్టయింది.
ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు నువ్వు ఈ ఇల్లు చక్కదిద్దుతున్నప్పుడు, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నప్పుడు కూడా అనిపించింది. అప్పుడే నా మనసులో సంఘర్షణ ప్రారంభమైంది. కేవలం ఇంటి కోసం, పిల్లల కోసం భార్యగా చేసుకున్న నిన్ను కొద్ది రోజులైనా గడవకముందే నా హృదయంలో రాధ స్థానంలో ప్రతిష్ఠించి మనసారా స్వీకరించాలని అనిపించసాగింది. కానీ రాధ స్మృతి అడుగడుగున అడ్డొచ్చేది. రాధని మర్చిపోయి నీ మోజులో పడుతున్నానేమోననే భయం వేసేది. నా బలహీనతకి, నా అశక్తతకి నా మీద నాకే కోపం వచ్చేది. ఆ కోపం అంతా నీ మీద తీర్చుకోవాలని చూసేవాడిని, తీర్చుకునేవాడిని కూడా. కానీ తీరా బయటకు వెళ్ళి ఒంటరిగా కూర్చుంటే పశ్చాత్తాపంతో మనసంతా దహించుకుపోతున్నట్లుగా ఉండేది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వస్తానో, నువ్వెలా ఉన్నావో అని నా అంతరంగం నీ చుట్టూ తిరుగుతూ నీ కోసం అర్రులు జాస్తూ ఉండేది. మెల్లమెల్లగా మంద్రస్థాయికి జారిన అతని కంఠం మృదుమధురంగా, హృదయ నివేదనంగా, అతి నిదానంగా వినిపించసాగింది. పూర్ణ, ఉదయం నువ్వు రాగానే, నిన్ను చూడగానే నువ్వు తల్లివి కాబోతున్నావని, నా రూపం నీలో పెరుగుతోందని గ్రహించాను. నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. క్రితంసారి జరిగిన దానికి నన్ను క్షమించగలవా? అన్నీ మరిచి నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? నన్ను అర్థం చేసుకోగలవా నువ్వు? అన్నపూర్ణ కళ్ళల్లో జీవితంలో మొట్టమొదటిసారిగా ఆనంద భాష్పాలు తొణకిసలాడాయి. ప్రప్రథమంగా వాటి అనుభూతిని పొందింది. ఈ కన్నీళ్లల్లో ఇంత హాయి ఉందా? ఇవి ఇంత తీయగా ఉంటాయా? ఇటువంటి ఆనంద భాష్పాలు అనుభూతమయ్యే క్షణాలు మనిషి జీవితంలో ఎంత అపురూపమైనవి! గుండెల్లో భద్రంగా దాచుకోవాల్సిన గుర్తులివి. చెప్పు పూర్ణ, చెప్పు, మాట్లాడు. అనంత్ మరోసారి అడిగాడు. ఎలా చెబుతుంది? మాట్లాడటానికి శక్తి ఏది? అయినా సరే ఈసారి అన్నపూర్ణ తన అశక్తతకు సిగ్గుపడలేదు. జవాబుగా అనంత్ తలను ఒక చేత్తో పెనవేసి మరో చేత్తో పైకెత్తి గుండెలకు బలంగా హత్తుకుంది. ఈ ప్రపంచంలో ఏ భాష వ్యక్తం చేయలేని అపురూపమైన భావం ఒకటి అన్నపూర్ణ స్పర్శ నుంచి అనంత హృదయంలోకి ప్రసరించి పొలకించేలా చేసింది. సగం అలసిపోయి విశ్రాంతి తీసుకున్నట్టుగా, సగం ఆనందంతో వివసుడైనట్టుగా కళ్ళు మూసుకున్నాడు అతడు. నవల పేరు ఆరాధన. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవల పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.